హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు లగ్న చంద్రుడి గురించి తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు 12 లగ్నాలలో ఏ ఆధిపత్యాలు ఓనర్షిప్ తీసుకుంటాడో ఆయా లగ్నాధిపత్యం ఉన్న చంద్రుడు నేరుగా ఫస్ట్ హౌస్ లగ్నంలోనే కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది ఈరోజు స్పష్టంగా చూద్దాము. అయితే లగ్నంలో చంద్రుడు అంటే సాధారణంగా జాతకుడికి అందమైన రూపం, సున్నిత మనస్తత్వం, ఆకర్షణీయమైన కళ్ళు, దయాగుణము మరియు కాస్త చంచల స్వభావం, మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పచ్చు. అయితే లగ్నాన్ని బట్టి ఈ ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేషలగ్నంలో అంటే మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు అవుతాడు. ఇక్కడ మేషలగ్నంలో చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం. ఓకే, ఇక్కడ చంద్రుడు 4వ ఇల్లు అయిన అధిపతి, కర్కాటానికి అధిపతి, సుఖాధిపతి. ఇక్కడ సుఖాధిపతి లగ్నంలో ఉండడం వల్ల పుట్టుకతోనే అన్ని రకాల సుఖ సంతోషాలు, వాహనయోగం, ఇల్లు లభిస్తాయని చెప్పచ్చు. తల్లిగారితో అనుబంధాలు బాగుంటాయి, ఇంకా ఆమె మద్దతు కూడా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పచ్చు. మేష కుజుడి మిత్రుడి ఇల్లు కావడం వల్ల జాతకుడికి ధైర్యంగానే ఉంటూనే మనసులో చాలా దయాగుణం కలిగి ఉంటాడు, ప్రయాణాలను ఇష్టపడతాడని చెప్పవచ్చు. ఇక వృషభ లగ్నం చంద్రుడు తృతీయాధిపతి అవుతాడు. చంద్రుడికి ఇక్కడ ఉచ్చ స్థితిని పొందుతాడని చెప్పొచ్చు. వృషభ రాశి, వృషభ లగ్నం, చంద్రుడికి ఉచ్చస్థితి. ఇక్కడ చంద్రుడు 3వ ఇల్లు అయి కర్కటానికి అధిపతి అయి వృషభ లగ్నంలో ఉన్నప్పుడు ఈ 3వ స్థానం ధైర్య, సహజ కమ్యూనికేషన్ స్థానాధిపతి, 3వ అధిపతి ఈ లగ్నంలో ఉచ్చపడటం వల్ల జాతకుడికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్ట్స్, సంగీతం, నటన, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, ప్రతిభ ఉంటుందని చెప్పవచ్చు. ఇక స్వయం కృషితో, సొంత నిర్ణయాలతో జీవితంలో పైకి వస్తారని చెప్పచ్చు. తోబుట్టువుల వలన, ముఖ్యంగా సోదరీమణుల వలన సహాయ సహకారాలు చాలా బాగుంటాయి, రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మిథున లగ్నానికి ద్వితీయాధిపతి లగ్నంలో అంటే ఇక్కడ బుధుడికి చంద్రుడు సమక్షేత్రం అంటే సముడు అని చెప్పవచ్చు. ఇక్కడ 2వ ఇల్లు అధిపతి అయిన చంద్రుడు అంటే ధనస్థానాధిపతి, కుటుంబ వాక్స్థానాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల ఆర్థికంగా ఎప్పుడు లిక్విడ్ క్యాష్, ధనం అందుబాటులో ఉంటుంది, కుటుంబం నుండి మంచి మద్దతు లభిస్తుందని చెప్పొచ్చు. మాట చాలా మృదువుగా ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుందని చెప్పచ్చు. సింగింగ్, కౌన్సిలింగ్ లేదా బిజినెస్లో రాణిస్తారు. అయితే మిథునం బుధుడి ఇల్లు కావటం వల్ల మనస్సు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో చాలా చంచలంగా, ఓవర్ థింకింగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కర్కాటక లగ్నం అంటే లగ్నాధిపతి లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నట్టు. చంద్రుడు లగ్నాధిపతి సొంత ఇల్లు అవ్వడం వల్ల తన స్వక్షేత్రంలో చాలా బలంగా ఉంటాడు. వీరు అత్యంత దయగుణం, ఇతరులను ఆదరించే గుణం కలిగి ఉంటారు. ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి, తేజస్సు ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం, ప్రజాదరణ పొందుతారని చెప్పొచ్చు. అయితే పౌర్ణమి చంద్రుడైతే చాలా స్థిరంగా ఉంటారు. అదే అమావాస్యకు దగ్గరగా ఉండే చంద్రుడైతే మానసికంగా ఆందోళనలు, విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పచ్చు. ఇక సింహలగ్నానికి కర్కాటక రాశాధిపతి చంద్రుడు ద్వాదశాధిపతి అంటే 12వ ఇల్లు. చంద్రుడు 12వ ఇల్లు అధిపతి అయిన చంద్రుడు, వ్యయాధిపతి, మోక్షస్థానాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి కాస్త ఏకాంతాన్ని ఇష్టపడతాడని చెప్పొచ్చు. ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ కంపెనీలు, ఎంఎన్సీల ద్వారా లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. పుట్టిన ఊరికి దూరంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఊహాశక్తి చాలా స్పష్టంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రైటర్స్, ఆర్టిస్టులకి ఇది మంచి పొజిషను అని చెప్పచ్చు. కానీ నిద్రలేమి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇక కన్యా లగ్నం ఏకదశాధిపతి అంటే లాభాధిపతి లగ్నంలో. ఇక్కడ మిత్రక్షేత్రం అని చెప్పచ్చు. చంద్రుడు 11వ ఇల్లు లాభాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు చాలా మంచి యోగం ఇది. జీవితంలో క్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితులు, పెద్దల సర్కిల్ చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పచ్చు. అయితే మరి వారి ద్వారా లాభాలు అందుతాయి. బుద్ధి చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
వ్యాపార రంగంలో లేదా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తారు. కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు. అయితే తులా లగ్నం దశమాధిపతి లగ్నంలో. సమక్షేత్రం అంటే తులా లగ్నానికి చంద్రుడు 10వ ఇల్లు అంటే కర్మాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి. కర్మాధిపతి లగ్నంలో ఉండటం వల్ల సమాజంలో, కెరీర్లో చాలా మంచి గుర్తింపు ఉంటుంది, కీర్తి లభిస్తాయని కూడా చెప్పచ్చు. పబ్లిక్ డీలింగ్స్, ట్రావెల్, టూరిజం, లిక్విడ్ బిజినెస్ లేదా హెచ్ఆర్ రంగాల్లో చాలా సులభంగా రాణిస్తారు. జాతకుడు తన పని పట్ల, కెరీర్ పట్ల చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాడు. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఇంకా వృశ్చిక లగ్నం అంటే భాగ్యాధిపతి లగ్నంలో నీచ స్థితి. చంద్రుడు వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి, కానీ వృశ్చిక లగ్నంలో నీచ స్థితిని పొందుతాడు. ఇక్కడ భాగ్యాధిపతి లగ్నంలో ఉండటం పెద్ద రాజయోగమే, కానీ చంద్రుడు వృశ్చికంలో నీచ డిబిలిటేటెడ్ కదా. దీనివల్ల జాతకుడు తీవ్రమైన మానసిక ఆందోళనలు, డిప్రెషన్, నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం ఉన్నా లేదనే అసంతృప్తి ఉంటుంది. తండ్రితో చిన్నపాటి విభేదాలు, ఆయన ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఒకవేళ నీచభంగం జరిగితే, కుజుడు బలంగా ఉంటే కష్టపడి ఆలస్యంగా నేను అద్భుతమైన భాగ్యోదయాన్ని పొందుతారని చెప్పచ్చు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఇక ఇక్కడ ధనస్సు లగ్నం అష్టమాధిపతి లగ్నంలో. అంటే ధనస్సుకి అంటే గురువుకి మిత్రక్షేత్రమై, గురువు మిత్రుడే అయినా చంద్రుడికి అది మిత్రక్షేత్రమైన 8వ ఇల్లు. ఇక్కడ అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల జీవితంలో ఆకస్మిక, ఊహించని అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. చిన్నతనం నుండే మానసికంగా ఒత్తిడి, అభద్రతా భావం ఎక్కువగా ఉండవచ్చు కూడా. ఆరోగ్యంపై ముఖ్యంగా ముఖం, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువ ఉంటాయి, వాటిపై శ్రద్ధ పెట్టాలి. అయితే ఈ ప్లేస్మెంట్, రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, జ్యోతిష్యం, సీక్రెట్ సైన్సెస్ మరియు ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్నవారికి అపారమైన జ్ఞానాన్ని, ఆకస్మిక ధన లాభాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఇక మకర లగ్నం సప్తమాధిపతి లగ్నంలో. శత్రుక్షేత్రం చంద్రుడికి. 7వ ఇల్లైన ఇక్కడ మకరంలో అంటే ఇప్పుడు మకర లగ్నానికి 7వ ఇల్లు చంద్రుడిల్లు కర్కాటకం. సప్తమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా అందంగా, కేరింగ్గా, సున్నిత మనస్కులై ఉంటారు. అయితే మకరం శనిల్లు కావడం వల్ల చంద్రుడికి ఇది శత్రుక్షేత్రం. దీనివల్ల భార్యాభర్తల మధ్య భావోద్వేగాల పరంగా చిన్న చిన్న అవరోధాలు లేదా మూడ్ స్వింగ్స్ వల్ల వచ్చే సమస్యలు వస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ మరియు వ్యాపార భాగస్వామ్యాలలో బాగా కలిసి వస్తాయి. సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఇక కుంభలగ్నం షష్టాధిపతి లగ్నంలో. అంటే శత్రుక్షేత్రం, ఇది కూడా శనిల్లే కాబట్టి. ఇక్కడ రుణ, రోగ, శత్రు స్థానాధిపతి, షష్టాధిపతి లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి చిన్ననాటి నుండి కాస్త హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. శత్రువులు లేదా కోర్టు, అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. అయితే వీరికి విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. మెడిసిన్, నర్సింగ్, సోషల్ సర్వీస్, లా రంగాలలో ఉండేవారికి చంద్రుడు మంచి సక్సెస్ ఇస్తాడు. మీన లగ్నానికి వస్తే పంచమాధిపతి లగ్నంలో. మిత్రక్షేత్రం. చంద్రుడు పంచమాధిపతి తన లగ్నం మీన లగ్నంలో ఉన్నప్పుడు ఇది అత్యంత అద్భుతమైన త్రికోణ కేంద్ర రాజయోగం. మరి మీన జలరాశి, చంద్రుడు జలగ్రహం కావడం వల్ల చంద్రుడు చాలా హ్యాపీగా ఉంటాడు ఈ మీనరాశిలో లేదా మీన లగ్నంలో ఉన్నప్పుడు. జాతకుడు అపారమైన తెలివితేటలు, సృజనాత్మకత, మంచి గుణం కలిగి ఉంటాడు. ఉన్నత విద్య బాగా సాగుతుంది. సంతానం చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. మరియు వారి పట్ల కీర్తి లభిస్తుంది వారి వల్ల కూడా. ఇక దైవభక్తి, మంత్ర సాధన లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఇక లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడుపై గురువు, జూపిటర్ వంటి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు పెరుగుతాయి. అదే శని లేదా రాహుకేతువుల ప్రభావం కనుక ఉంటే
మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు అన్ని లగ్నాల వారికి ఎలా ఉంటుందనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.